అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారికి నల్గొండ ఒక పెద్ద కుంపటిలాగా మారింది. నల్గొండలో ఉన్న లీడర్లు రేవంత్ రెడ్డికి కుంపటిలాగా ఎత్తుబడేలాగా తయారైంది. లాస్ట్కి ఏం పని చేద్దామన్నా వీళ్ళతోనే మొదలవుతుంది. ముందు అమెరికా పోతున్నారు. రేపు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా అమెరికా పోతున్నారు. ప్రశాంతంగా అమెరికా పోతున్న టైంలో కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఒక కామెంట్ చేసినారు. పోనీ అమెరికాకు పోనీ, నేను చూసుకుంటా, నేను లేనా, నేను చూసుకుంటా అంటే దానికి అర్థం ఏంది? మా క్యాబినెట్ ఉంది, మా గవర్నమెంట్ ఉందని చెప్తే దానికి ఒక అర్థం. నేను చూసుకుంటలే అంటే ఇంకా నేనే సీఎం అని చెప్తున్నాడా, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. మళ్ళీ దానికి మిరపకాయ చుట్టూ బజ్జీ చేయాలంటే శనగపిండి కలిపినట్టు దానికి మళ్ళీ చుట్టూ రంగరిస్తూ ఉంటాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. అర్థం కాని వ్యవహారం కోమరెడ్డి వెంకరెడ్డిది అట్లా తయారైపోయింది. ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో ఏం అర్థం కాని కూర్చున్నారు. మొన్ననే మనం చూసినాం కదా, జివో 46 బాధితులు ఫోన్ చేస్తే పోయి సీఎం నడుకోపోయి నాకేం సంబంధం, నాకు తెలియదు, జివో లేదు, 317 జివో లేదు, ఏది లేదు, అట్లా మాట్లాడతాడు. అది ఓ రకమైన వ్యవహారం. ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో తెలియని మనిషి ఎవరంటే కోమరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ దగ్గరకు వద్దాం. క్యాబినెట్ విస్తరిద్దాం అనంటే క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడ్డది దేనికోసం అంటే నల్గొండ వల్లనే బ్రేక్ పడ్డది. నల్గొండలో ఎటు తేల్చుకోలేని వ్యవహారంగా ఏర్పడ్డది, అటు తయారైపోయింది. ముందు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వద్దాం. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో, క్యాబినెట్లో చోటు ఇవ్వకపోతే, మినిస్టర్ పదవి రాకపోతే దేతడి పోచమ్మ గుడి తర్వాత వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే లోక్సభ ఎలక్షన్స్ ముందు రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి ఈయనెవరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి నీకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చిండు. నువ్వే బాధ్యత, నువ్వే ఇన్ఛార్జ్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తే ఇక ఆయన పోయి చేయాల్సింది చేసిండు. భువనగిరిలో ఎంపీ సీట్ గెలవడానికి, కాంగ్రెస్ ఎంపీ సీట్ గెలవడానికి రాజగోపాల్ రెడ్డి ప్రధానమైన కారణం, నో డౌట్. ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ప్రచారం చేసిండు రాజగోపాల్ రెడ్డి అక్కడ. కాబట్టి నాకెందుకు ఇయ్యారు క్యాబినెట్ చూద్దాం అని గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు కదా, గెలిపించుకురా అని. చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర, ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి గెలిపించుకోవాలనేది. రాజగోపాల్ రెడ్డిని అప్పటికప్పుడు దుబ్బుతే అయిపోయింది, పని అయిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ ఇవ్వాలి. నల్గొండలో ఏంది, ఆల్రెడీ కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు కదా మినిస్టరు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏంది ఒకటే ఇంట్లో రెండా, ఆల్రెడీ 2 రెడ్డిస్ ఉన్నారు అక్కడ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, మళ్ళీ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇవ్వాలన్నా. ఆల్రెడీ వేరే వేరే సామాజిక వర్గాల వాళ్ళు నల్గొండలో ఉన్నారు. ఇప్పుడు బీర్లా యాదవ్ గారు ఉన్నారు, ఈయన వచ్చేసి ఆలేరు ఎమ్మెల్యే, యాదవ్ సామాజిక వర్గం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ ఓట్లు ఉన్నది యాదవులే, తర్వాత లంబాడాలు, ఎస్టీలు. ఇప్పుడు యాదవ సామాజిక వర్గం సంబంధించిన బీర్లా యాదవ్కు టికెట్ మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే చాలాసార్లు యాదవ సంఘాలు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేస్తున్నాయి, ఐలయ్యకి ఇవ్వాల్సిందే, ఇవ్వాలి అని. ఆయన కూడా ఓపెన్గా అడుగుతున్నాడు, నేను రేసులో ఉన్నా, నాకు ఇవ్వాల్సిందే మంత్రి పదవి, ఎందుకు ఇయ్యరు, యాదవులకి ఎవరికి ఇవ్వలే కదా. ఇప్పటివరకు క్యాబినెట్లో ఎవరు లేరు, 12 మందిలో యాదవులు ఎవరు లేరు. ఇక పెద్దగా యాదవ్ ఎమ్మెల్యేలు కూడా ఏం లేరు, పెద్ద యాక్టివ్గా ఎవరు లేరు. ఇక వేరే పార్టీకి వెళ్ళి తీసుకొని ఇస్తే తప్ప సొంత పార్టీలో ఐలయ్య గారే యాదవ్ కాబట్టి ఆయనకి ఇవ్వాలి. ఆయన ఇవ్వాలి. యాదవ కుర్మ సామాజిక వర్గాలంతా కూడా ఎందుకు కర్ణాటకల సిద్ధరామయ్య దగ్గర నుంచి రికమెండేషన్స్ ఉన్నాయి, ఈయనకి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని. లేకపోతే నల్గొండలో ఈ సామాజిక వర్గం మైనస్ అవుతుంది కాంగ్రెస్కు. నల్గొండ జిల్లా మొత్తం కాంగ్రెస్కు కంచుకోట, కానీ యాదవ సామాజిక వర్గం అత్యధిక ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గం మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ యాదవ ఓట్ల తర్వాత లంబాడ ఓట్లు ఎక్కువ నల్గొండలో. ఈయన అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే సీనియర్ కాబట్టి నాయకులలో కూడా ఇవ్వలేరు, నాయకులలో నల్గొండలో ఇంకెవ్వలేరు. పోతే మళ్ళీ వరంగల్ పోవాలి, వరంగల్లో డోర్నకల్ ఎమ్మెల్యే ఉంటారు. కాబట్టి ఆయనకన్నా ముందు సీనియర్ నేనే కాబట్టి నాకు ఇవ్వాలి. నల్గొండ జిల్లా కోట బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే అయినా ఇప్పటిదాకా 12 మందిలో నాయకు కూడా లేరు, ఎవరు మినిస్టర్ ఎవరికి ఇవ్వలేదు. పోటీ పడుతున్నదేమో వేరే వేరే సామాజిక వర్గాలు, వీళ్ళ లిస్టులో ఉన్నది చూస్తేనేమో వీళ్ళు నల్గొండలో వీళ్ళంతా ఉన్నారు. ఆల్రెడీ నల్గొండలో 2 మంత్రి పదవులు ఇచ్చారు.
ఇంకో మంత్రి పదవి రెడ్డికి ఇస్తే ఈ 2 సామాజిక వర్గాలు, ఒకటి యాదవ ప్లస్ ఇంకొకటి లంబాడ, ఈ 2 సామాజిక వర్గాలు కాంగ్రెస్కు దూరం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దూరం అవుతారు. ఎందుకంటే ఇంకా ఒకటే సామాజిక వర్గం ఎన్ని ఇస్తారు? ఇవ్వకపోతేనేమో రాజగోపాల్ రెడ్డి కరుస్తాడు, ఇస్తేనేమో వీళ్ళ వీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది. పోనీ బాలునాయక్ ఎందుకు ఇవ్వాలి? నల్గొండ కోటలో బాలునాయక్ ఎందుకు ఇవ్వాలి? ఇంకొక సేమ్ నాయకులు ఎవరు లేరా? వరంగల్లో ఉన్నారు, రామచంద్ర నాయక్ ఉన్నారు. వరంగల్ నాయకులు ఇవ్వాలనుకుంటే వరంగల్, నల్గొండలో ఆల్రెడీ కోట అయిపోయింది అనుకుంటే రామచంద్ర నాయక్ ఉంటారు. రామచంద్ర నాయక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. వరంగల్ కోటలో ఆల్రెడీ అటు ములుగు సీతక్క ఉన్నారు, ఇటు కొండ సురేఖ ఉన్నారు. ఇక వరంగల్లో ఇంకొకరికి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఓలో వరంగల్లో రామచంద్ర నాయక్ ఇచ్చినా కూడా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవుతాడు. సేమ్ టైం నల్గొండలో లంబాడాలు నొచ్చుకునే అవకాశం ఉంది. లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈయన కనుక ఇవ్వకపోతే, బాలునాయక్ ఇవ్వకపోతే లంబాడాలు కాంగ్రెస్కు దూరం అవుతారు. నల్గొండలో అత్యధికంగా ఓట్లున్న 2వ ప్లేస్, ఫస్ట్ యాదవులు, సెకండ్ లంబాడాలు. కాబట్టి ఇది ఎటు తేల్చుకునే వ్యవహారంగా మారిపోయింది. ఈయననేమో మాట ఇచ్చిండు, ఈయన చూస్తేనేమో పెద్ద సామాజిక వర్గం, పెద్ద ఓట్లున్న సామాజిక వర్గం. ఇక్కడ చూస్తేనేమో సీనియర్ అవుతాడు, 2వ సామాజిక వర్గం, అంటే ఎక్కువ ఓట్లున్న వాళ్ళు యాదవుల తర్వాత లంబాడాలు ఎక్కువ సామాజిక వర్గం. ఇక్కడ చూస్తేనేమో ఈయన మొత్తానికి నల్గొండ పెద్ద కుంపట అయిపోయి లాస్ట్గా క్యాబినెట్లో మూలకపడ్డది. అన్నీ ఏం చేయాలన్నా ఏం చేయకూడదన్నా ఇది ఒక పెద్ద లొల్లి అయిపోయింది. నల్గొండది పెద్ద లొల్లి రేవంత్ రెడ్డి గారికి. దాంతోన ఎటు తెలుసుకోలేకపోతుంది. అందుకే క్యాబినెట్ కూడా ఏమి తెలుసలేక అటు మూలపడేసిండ్రు. ఇంకోటి ఏంటంటే వరంగల్ బలరాం నాయక్ ఇవ్వాలని ఒకటి నడుస్తుంది. పిసిసి చీఫ్ బలరాం నాయక్ ఇస్తే క్యాబినెట్లో నాయకులకు ఇవ్వకుంటే సరిపోతుందనే చర్చ కాంగ్రెస్లో ఉంది. కానీ పిసిసి చీఫ్ బలరాం నాయక్ అయితే ఆయన వరంగల్ కోట అవుతారు, నాయకులకు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వరంగల్లో నాయకులకు ఇవ్వాలనేది డిమాండ్. నల్గొండ కోటాలో, ఉమ్మడి నల్గొండ కోటాలో బాలు నాయక్ ఇవ్వాలనేది చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఎటు తెలుసుకోకుండా రాజగోపాల్కి ఇవ్వాలనా, బిర్లాయలకి ఇవ్వాలనా, బాలు నాయక్ ఇవ్వాలనా, ఎటు తెలుసుకోలేని వ్యవహారంగా మారింది. పెద్ద ఇరుకున పడింది. నల్గొండ అనేది ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తుంది ఎటు చూసినా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.